మనం నమ్మం వాగ్దానాలు తీసుకెళ్ళి బావిలో వేస్తాం. మనం వాగ్దానం బావిలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. లోతైన బావిల్లో తీసుకెళ్ళి వేయకూడదు. వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి. వాగ్దానం అంటే ప్రామిస్, మాట. ఒట్టు పెట్టాడు, ఒట్టు అన్నాడు. నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థన చేయి. నాకు ఒట్టు పెట్టావుగయ్యా నువ్వు అని అడుగు. నాకు ఒట్టు పెట్టావే, ఒట్టు అన్నావే, నెరవేర్చమన్నాడు. కోప్పడాడు, నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట తప్పడు నా దేవుడు, మాట తప్పడు నా దేవుడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారో ఒప్పుకోండి. విశ్వాసం బలహీనపడింది అన్నయ్య, ఒప్పుకోవాలి. లేదు భయమే లేదన్నయ్య, భయమే లేదా? అట్లయితే విశ్వాసం కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. మరి ఇంకే కాదన్నయ్య, కొన్ని అట్లా జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అరే మళ్ళీ జ్ఞాపకాలు అంటావు, బాధ అంటావు. వదిలే. ఈ మాట తీసుకొని భయపెట్టిన దాన్ని గద్దించి ముందు అది నిమ్మళపరిచి సమాధానం ఇచ్చి ఆ తర్వాత అడుగుతున్నాడే. ఇన్ని కార్యాలు చూసి ఇంకా నమ్మకలేకుండా ఉన్నా, ఇంకా విశ్వాసం లేకుండా. భలే పని అండి. విశ్వాసం లేకపోవటం ఏంటి? అసలు బోల్డ్ అంత విశ్వాసం మరి అట్లేదు. ఎందుకు భయపడ్డా? భయపడటం అంటే మామూలుగా భయం, మరి మామూలుగా భయం రాదురా బాబు. భయం, విశ్వాసం ఉంటే భయం ఉండదు. నా దేవుడున్నాడు అంటావు, నా దేవుడు చూస్తాడంటావు, నా దేవుడు కార్యం చేస్తాడంటావు. నాకేమీ భయం లేదు. నా తండ్రి కదిలేంత వరకు, లేచేంత వరకు, కార్యం చేసేంత వరకు నేను ఆయన పాదాలే పట్టుకుంటా. ఆయనకే మొర్ర పెడతా. ఆయన నా జీవితాన్ని కట్టేంత వరకు, నిలబెట్టేంత వరకు, నాకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నా తండ్రిని గోజాడుకుంటా, మొర్ర పెట్టుకుంటా. చెయ్యి, ఆ పని చెయ్యి. ప్రియులారా, కొన్నిసార్లు మనకు అనుభవాలు నేర్పడానికి యేసయ్య ధోనిలోకి వచ్చినాక లైఫ్లో ఎప్పుడూ చూడని అనుభవాలు తగులుతాయి. దేవునికి స్తోత్రం. లైఫ్లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి. ఆ అనుభవాల తీవ్రత ఎలా ఉంటుందంటే అది సమసిపోయిన తర్వాత కూడా దడ తగ్గదు. ఒక పీడకల అన్నోడికి కల పోయినా కూడా గుండె కొట్టుకున్నట్టు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే ఆ షాకులు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి అంతకుముందు కనీ విని ఎరగనే వ్యవహారం కాబట్టి అంత కంగుదింది వాళ్ళు. లేకపోతే వాళ్ళు లెక్క చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో చూడలే వాళ్ళు అలాంటి అలల్ని, అలాంటి పెద్ద తుఫాన్ని చూడలే వాళ్ళు. అలాంటిది వచ్చింది వాళ్ళకి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుఫాన్ ఎంత పెద్దదైనా దానికంటే గొప్పవాడు నీ ధోనిలో ఉన్నాడని నువ్వు ఎరగాలి. యేసయ్య గొప్పతనం నీకు తెలియాలంటే గొప్ప తుఫానే కొట్టాలి. ఏంద్రన్నా నీ తుఫాను ధోని దాటిపోవా నువ్వు అనొద్దు. దాని సంగతి తేల్చుకున్నదాకా నేను ఆడే ఉంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు నా ప్రసంగానికి. స్టాండ్ వేసి తొక్కుతాను ఇప్పుడు. అక్కడే దొక్కుతా సైకిల్. మీకు బాగా ఎక్కిన దాకా అక్కడే దొక్కుతా సైకిల్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలంటే గొప్ప తుఫాన్లే కొట్టాలి. పెద్ద తుఫాను అన్నాడు అక్కడ. పెద్ద తుఫాను కొట్టింది, దానికంటే పెద్దోడు దోనిలో కూర్చున్నాడు. అన్నాడు, ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి తుఫాన్ లేచింది అనుకో, లెక్క చేస్తారా? తుఫాన్ అలా లేచి పడింది అనుకో, యేసుప్రభుకి వెళ్ళి చూసి, తుఫాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక ఎంత తుఫాన్ లేచినా అది పెద్దగా కనపడదు. ఎగురు ఎగురవే ఎగురు,
ఒక తొక్కు తొక్కేవాడు ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, యేసయ్య ఎంత గొప్పోడో నీకు అర్థం కావాలంటే ఏం తగలాలి నీకు? చిన్న చిన్నయా ధోని మీద ఎలాంటి అలలు తగలాలి? పెద్ద తుఫాన్లే కొట్టాలి. అప్పుడు ఆయన ఎంత గొప్పోడు, ఎలాంటి తుఫాన్లోంచి నిన్ను తప్పించగలడో, నీ బ్రతుకు ధోని నడిపించగలడో నీకు అర్థమైద్ది. క్రమక్రమంగా అవి ఎంత పెద్ద తుఫాన్లు అంటే అది తగ్గిపోయిన తర్వాత, అణిగిపోయిన తర్వాత కూడా నీకు నాకు దడ తగ్గదన్నమాట. అప్పుడు ఆ దడలో మనం ఉన్నప్పుడు అడుగుతాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? ఏమి కుమారుడా నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, ఊరుకో ప్రభా, దడ మామూలు దడ కాదు నాయన. ఏంది ప్రభా, అసలు ఏంది నాయన? అంత భయం దేనికి? నమ్మకం లేదా? ఉన్నావులే నాయన, ఇప్పుడు చూశాంగా, ఇప్పుడు వచ్చిందిలే. దేవునికి మహిమ. చెప్పండి, ఇప్పుడు ఇక భయపడతారా? కృంగిపోతారా? ఇక్కడేమో ఈ శిష్యుల్ని, మగ శిష్యుల్ని అడిగాడు, ఇంకో చోటేమో ఆడ శిష్యురాలని అడిగాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. దేవునికి స్తోత్రం. మగ శిష్యులు అయిపోయింది, ఇప్పుడు ఆడ శిష్యురాల దగ్గరికి వద్దాం. యేసు ప్రభుని సిలువ వేశారు, సిలువ మీద నుంచి దించారు, సమాధి చేశారు. అది విశ్రాంతి దినం, సిద్ధపరచు దినం. ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. అందుకని శుక్రవారం సాయంత్రం వేళనే విశ్రాంతి దినం ప్రవేశించింది. అందుకని సిలువ మీద నుండి దించి ఆయనను సమాధి గుహలోకి చేర్చి సుగంధ తైలము ఆ బాడీకి పూసి భద్రం చేశారు. వెళ్ళిపోయారు, పెద్ద రాయి తొలిచి వెళ్ళిపోయారు. తర్వాత ఆ శనివారం రోజు అంతా విశ్రాంతిగా ఉన్నారు, ఖాళీగా. వాళ్ళకి దినం సాయంత్రంతో ప్రారంభమైంది, మనకేమో ఉదయంతో ప్రారంభమైంది దినం, వాళ్ళకి సాయంత్రంతో ప్రారంభమైంది. బైబిల్లో కూడా గమనించండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటాడు. ఉదయాన్ని ఏమో సెకండ్ మాట్లాడతాడు, స్టార్టింగ్ అస్తమయాన్ని మాట్లాడతాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇప్పుడు మనకి మధ్యాహ్నం 12 దాటింది అనుకోండి, ఇశ్రాయేలులకు ఏంటంటే అప్పటి నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట. మనకి నైట్ 12 దాటిన దగ్గర నుంచి రోజు స్టార్ట్ అయింది అనుకో. వాళ్ళకేమో మధ్యాహ్నం 12 దాటిన దగ్గర నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట. అంటే 3 గంటలు సాయంత్రం వేళ నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఆయన ఇంచుమించు 3 గంటల వేళ సిలువలో ప్రాణం పెడితే వెంటనే దించి, పక్కన ఉన్నటువంటి దొంగలు చావకపోతే వాళ్ళని సిలువల్లోనే చంపి, వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ రక్తం పోయేటట్టు చేసి వాళ్ళని చంపి దించేశారు. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. శుక్రవారమే సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. శనివారం సిద్ధపరచు రోజు విశ్రమించారు. ఇక ఆదివారం చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామున, అంటే ఆదివారం అప్పుడు స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? మీకేం అర్థమైందో చెప్పండి. ఇశ్రాయేల్ లెక్క ప్రకారం సండే స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? వాళ్ళకి స్టార్ట్ అయింది. శనివారం సాయంత్రం నుంచి వాళ్ళకి సండే స్టార్ట్. అప్పుడు ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని డెడ్ బాడీకి పుయ్యాలని సిద్ధపరచుకొని పోయారు. వాళ్ళలో మగ్దలేన మరియ కూడా ఉంది. యోహాను సువార్త మీరు తీసుకోగలిగితే ఒకసారి యోహాను సువార్త కాడికి పోదాం పదండి. ఎందుకు అని ప్రభు అడుగుతున్నాడు. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. మగ్దలేన మరియ ఎందుకు పోయిందో మత్తయి సువార్తలో చెప్తాడు. మగ్దలేని మరియ ఇంకా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ బాడీకి పూయాలని పోయారు. అసలు వీళ్ళు ముందు పోయారు. వీళ్ళు పోయేసరికి ఆయన లేడు అక్కడ. ఆయన లేచి ఉన్నాడు. సమాధికి అడ్డుగా పెట్టిన ఆ పెద్ద రాయి దొర్లించబడి ఉంది.
ఈ ఆడోళ్ళు కదా పోయేటప్పుడు మాట్లాడుకుంటా పోతున్నారు, పెద్ద రాయి అది, ఆ బండరాయి మన వల్ల ఏడైద్ది, మగవాళ్ళకి అలివి కదా ఆ రాయి, మనం ఎట్లా పక్కకు పెడతాం, మన కొరకు ఆ రాయి ఎవరు దొర్లించును అనుకుంటా పోయారు. ఆడికి పోతే రాయి పక్కకు పోయి ఉంది, తొంగి చూస్తే లోపల బాడీ లేదు, బయట చూస్తే దూత వాళ్ళకి చెప్తున్నాడు ఆయన లేడు, లేచి ఉన్నాడు అని. అప్పుడు స్త్రీలు పరుగు పరుగుని వెళ్ళారు, మగ్దలేన పోయి పేతురికి వాళ్ళకి చెప్పింది. చదువు ఆ తర్వాత. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుటయు చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారెంకను గ్రహింపరైరి. అది ఆ వచనం ఇంకా గుర్తుకు రాలా, వాళ్ళకి గుర్తుకు రాలా, మగ్దలేన కూడా గుర్తు రాలా. ఆయన ఉన్నప్పుడు చెప్పాడు, నేను అప్పగింపబడతాను, చంపబడతాను, సమాధి చేయబడతా, తర్వాత లెగుస్తాను, మూడవ నాడు తిరిగి లెగుస్తాను అన్న మాట ఆయన మాట్లాడాడు. వాళ్ళ చెవులారా విన్నారు, కానీ వాళ్ళు గ్రహించాలా అంటే ఆ మాట తీసుకోవాలా లోపలికి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటుట కనబడింది. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, అదుగో చూడండి, లోపల దూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని, బయట ప్రభు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావని. దూతలు అడిగినప్పుడు సమాధానం చెప్పింది ఎందుకు ఏడుస్తుందో. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ప్రాణాలతో ఉంచలేదు, ప్రాణం తీశారు, ప్రాణం తీసిన ఆ మృతదేహాన్నన్నా నాకు దక్కనీ లేదు, నా ప్రభువుని ఎత్తుకొని పోయారు, ఇంకా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య లేకుండా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య కావాలి నాకు, నా యేసయ్య ఎక్కడున్నాడో, నా యేసయ్యను ఎక్కడ తీసుకుపోయారో అంటే ఏమనుకుంటుంది ఆమె? ఇంకా ఆయన మృతదేహమై ఉన్నాడు అనుకుంటుంది, ఆయన మృతుడై ఉన్నాడనే అనుకుంటుంది, ఆయనను ఎవరో ఎత్తుకొని పోయే స్థితిలోనే ఉన్నాడు అనుకుంటుంది. ఆయన లేచి ఉన్నాడని గుర్తుపట్టలేదు, ఆయన మృతుడై ఉన్నాడని అనుకుంటుంది, అందుకు ఏడుస్తుంది. యేసు ప్రభు దూతలు కానీ ప్రభు కానీ ప్రశ్నించారు, ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఏడుపుకు అర్థం లేదు, ఎందుకంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి, కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు యేసు కావాలంటే నీకు యేసు ఉన్నాడు, దొరుకుతాడు నీకు, సజీవుడు ఇప్పుడు ఆయన. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడన్న సంగతి ఎరుగదు. ఈరోజు మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట. ఒకసారి సమస్య, బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది. గదిలోకి పోయి బయటికి రాట్లా, దిగులు పడుతున్నాడు. చాలా జ్ఞానం కలిగింది భార్య. అది అక్కడ వాళ్ళ సంస్కృతిలో బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకుంటారు. ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం. ఈయన గదిలో నుంచి బయటికి రాట్లా, వేదన పడుతున్నాడు. మరి కారణం ఏమో, ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎట్లా చెప్పాలి, చాలా వివేకం కలిగిన ఆమె శుభ్రంగా
ఆ నల్ల గౌన్ వేసుకుంది. నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంది. ఎందుకో బయటకు వచ్చాడు, గదిలో చూశాడు, నల్ల గౌన్లో తిరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. నల్ల గౌను కనపడిందంటే ఎవరో పోయారు, సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం, దగ్గర వాళ్ళు పోయారని అర్థం. నిరసనగా ఆ బాధకు సంకేతంగా ఆ గౌను వేసుకొని తిరుగుతారు. ఆయన కంగారుగా అడిగాడు, ఎవరు చనిపోయారు? నల్ల గౌను వేసుకొని ఎవరు చనిపోయారు, ఎవరు పోయారు అన్నాడు. ఆమె కూల్గా చెప్పింది, దేవుడు చనిపోయాడండి అంది. అన్నాడు. అవునండి, మన దేవుడు చనిపోయాడు అంది. దేవుడు చనిపోవటం ఏంటి, వెర్రిమొహమా? ఆయన సజీవుడు, మరణమును గెలిచి లేచినవాడు, ఆయనకు మరణం లేదు, ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట. నాకేం తెలుసు, నువ్వేదో లోపల పోయి తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా, విచారపడతా, కృంగిపోతా, కుమిలిపోతా కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని. ఆయన ఎందుకు పోతాడు? మరి ఆయన సజీవుడై ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు? ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయన సజీవుడని చెప్పావుగా, ఆయన బ్రతికే ఉన్నాడు, ఉన్నవాడని చెప్పావుగా, మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే? అందుకా అని అప్పుడు నవ్వాడంట ఆయన. మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి, అందుకని ఇట్లా చెప్తున్నాను. లేకపోతే ఏమిటండి, మన దేవుడు సజీవుడు, ఆయన డీల్ చేస్తాడండి. ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి? ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి? ఆయన పరిష్కరిస్తాడు, ఆయనే డీల్ చేస్తాడు. ఆయన వైపు చూడాలి కదా, ఆయన ఉన్నాడు కదా. ఆయన చచ్చిపోతే కదా, ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి. అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే, ఇప్పుడు చెప్పండి, మగ్దలేన మృతుడైన వాని గురించి ఏడుస్తుంది, యేసు ప్రభువే సజీవుడై లేచి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆయనే పక్కన నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈయన ఎవరో అనుకుంటున్నావా? ఆయన కూడా అడుగుతుంది. చూడు, తోటమాల అనుకుంది, లోపల దూతలు అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడిచింది. యేసు ప్రభు నిలబడాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? మృతుడినా సజీవుడినా? నాకు తెలియదు, ఒకప్పుడు లోకంలో మృతులను వెతికా, ఇప్పుడు సజీవుడైన వాని దగ్గరకు వచ్చాను నేను. మీరు కావాలంటే చూడండి, మన ఇంట్లో ఎవరన్నా పోతే ఏం పెడతాం? మన ఇంట్లో ఎవరన్నా పోతే ఫోటోకి ఏం పెడతామండి? ఫోటోకి బొట్టు పడిందంటే అర్థమైంది, బతికినోడు ఫోటోకి పెడతామా? పెద్దగా చెప్పండి. బొట్టు పడిందంటే ముసలోళ్ళ ఫోటోలకి బొట్లు, అవునా? తాతకు బొట్టు, ముత్తాతకు బొట్టు, మొత్తానికి బొట్లు. ఆ బొట్లు మొక్కేవాటికి కూడా బొట్లు. అంటే అర్థం ఏంటంటే మొత్తం మృతులైపోయారు. కానీ యేసయ్య ఫోటోకు చూడండి మీరు, యేసయ్య ఫోటోకు బొట్టు పెడతామా? ఉంటుందా? అర్థం ఏంటి? ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. రెండో మాట చెప్తున్నాడు. ఫస్ట్ మాట ఏమో నా కార్యములు చూచి మీరు ఎందుకు భయపడుతున్నారు. రెండో మాట అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నానని ఎరుగటలేదా? ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నా, ఎందుకు దుఃఖపడుతున్నా? ఫస్ట్ ఏమో భయం అడిగాడు, ఇప్పుడేమో ఏడుపును గురించి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడవకి ఏం చేయమంటావు ప్రభువా? నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళేది పిచ్చి మొహమా? నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది. నా ప్రభువుని ఏమన్నా ఎత్తుకొని పోయావయ్యా, ఎక్కడన్నా పెట్టావా, నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోవద్దును. ఏం ఎత్తుకొని పోయిద్దంట? ఏం చిన్న పిల్లగాడ శంకన వేసుకొని పోవటానికి? ఆజానుబాహుడు ఆయన, అయినా పర్వాలా, నేను మోసుకొని పోతా, నాకు ప్రభువు కావాలి. అప్పుడు ఆయన, నీ ప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏం చెప్పలా. మరియా అన్నాడు. ఆ గొంతు గుర్తుపట్టింది. నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు కదా, తెలుసు ఆమెకి. యేసయ్యతో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా, ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే
దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది, రబ్బూని అని. అంటే బోధకుడా, 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 నా ప్రభువా, అయ్యో అయ్యో పరిగెత్తపోయేది. ఆగాగన్నాడు, ఆగు, నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, సజీవుడనే లేచాను, ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాను, ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు, నిన్ను దాటిపోలేకపోయా. వాస్తవంగా నేను లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి, కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా. నీ ఆర్తధ్వని నా దగ్గర ఏదో పొందుకుందామని ఏడవట్లా, నన్ను కలుసుకోవాలని ఏడుస్తున్నావు కదా. బిడ్డ అమ్మ కోసం ఎందుకు ఏడ్చిద్ది? పాలిస్తుందని ఏడ్చిద్దా? అమ్మ కౌగిటి కోసం ఏడ్చిద్దా? అసలు లాజిక్ చెప్పండి. మరి పాల కోసమే ఏడిస్తే పాలు ఇచ్చిన తర్వాత ఇంకేడవద్దు. కడుపు నిండా పాలు దాగి కూడా అమ్మ ఒడి నుంచి దూరం అయిపోతే మళ్ళీ కేరమని ఏడుపు మొదలుపెట్టింది. అంటే అమ్మ ఇచ్చే పాలతో పాటు అంతకంటే శ్రేష్టంగా అమ్మ ఒడి కావాలి బిడ్డకి, అమ్మ కౌగిలి కావాలి బిడ్డకి, అమ్మ కావాలి అంతే. అక్కడ అమ్మలాగా స్పందించాడు ఆయన, ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం. తల్లి వెళ్తా ఉంటే బిడ్డ నిలబడి 2 చేతులు పెద్దగా ఏడిస్తే పోగలిగిందా? ఒకసారి ఆ సన్నివేశం ఊహించు. నీ బిడ్డ, తండ్రి నువ్వు పోగలవా? నీ వల్ల ఇద్దా? నీ బిడ్డ, నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తా నువ్వు వెళ్తా ఉంటే గుక్క పట్టాడు అనుకో, నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన పడిందంటే నీ వల్ల కాదు, నువ్వు పోవటం నీ వల్ల కాదు, ఆ తండ్రి గుండె అది. వెనక్కి రావాల్సిందే, నువ్వు వెనక్కి రావాల్సిందే. తల్లి అయితే అసలు కదలదు, తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా, సాధ్యమే కాదు. మరణ పడకలో ఉన్న తల్లి అయినా సరే బిడ్డ ఏడుపు విందంటే అమ్మ ఏడుస్తుందంట. మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డ ఏడుస్తుందంట. అరే నువ్వు చచ్చిపోతున్నావే తల్లి, ఇంకా ఎక్కడ బిడ్డ అంటే, లేదు నా బిడ్డ ఏడుస్తుంది. అమ్మ మనసు అది. ఆడపిల్ల సమాధి దగ్గర రావటమే కష్టం, సమాధి దగ్గరికి వచ్చి నన్ను వెతుకుతున్నావు. నాకు అమ్మ కావాలి అని పసిపాప ఏడ్చినట్టు నాకు యేసు కావాలి అని ఏడ్చింది మగ్దలీనా. నాకు యేసు కావాలి, ఆయన రెక్కలు కావాలి, ఆయన రెక్కల నీడ కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సహవాసం, ఆయన కౌగిలి కావాలి, ఆయన ఒడి కావాలి, నాకు యేసు కావాలి. గాయపడి ఉన్నాను, గుండె చెదరి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను. నన్ను ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి పసిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబెట్టగలిగిన మా అమ్మ యేసయ్య, మా అమ్మ యేసయ్య, మా అమ్మ, మా నాన్న యేసయ్య, మా నాన్న. ఆయన కావాలి. యేసు కోసం ఏడిస్తే యేసు పోలేడమ్మ దాటి. నేను చెప్తున్నాగా, దాటి ఎంత కీలకమైన పని చేస్తున్నాడంటే, చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అన్న వచనం నెరవేరుస్తున్నాడు. భూమి కింద ఉన్నటువంటి పాతాళంలో మొదటి పరదైస్ ఉంది, పరిశుద్ధుల విశ్రమ స్థానం అక్కడుంది. అక్కడి నుండి పరిశుద్ధులందరిని ఎత్తుకొని పోతున్నాడు. అలాంటి కీలకమైన ఘట్టంలో ఉన్నప్పుడు పిలిచింది. ఏడుపు వినపడింది. చూడండి, చాలా మంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా, ఇంతమందిలో నన్ను ఎరుగునా, ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు, ఆడపిల్ల ఆమె మగ్దలేనా, ఆడ మనిషి. అంతమందిలో మగ్దలేన స్వరం విన్నాడు కదా. యేసు కోసం ఏడుస్తున్న మగ్దలేన
కోసం యేసు వచ్చాడు, వచ్చి నిలిచాడు. అంటే చూడండి, మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా? చెప్పండి, మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా? అసలు శిలువ మీద ఏమని కేకేశాడు? నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి అన్నాడు. అంటే యేసయ్య హృదయం ఏం కాంక్షించింది? తండ్రిని కలుసుకోవాలి. అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా పక్కకెళ్ళిపోయింది మగ్దలీన దెబ్బకి, మగ్దలీన ఆర్తధ్వని, ఏడుపు దెబ్బకి. దేవునికి స్తోత్రం. ఇది ఎలా చెప్పొచ్చో తెలుసా? ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది. పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ. చూడండి, సిలువలో ప్రాణము పెట్టి సంఘమును కన్నాడు. ఇక ఇప్పుడు సంఘము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మగ్దలీన కేక యేసును ఆపి పడేసి దించింది. ఆయనే చెప్పాడు, నాకేం తెలుసు, నేను ఇంకా నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి? నీ దెబ్బకు పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది, నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు. దేవునికి స్తోత్రం.